ఓం నమః శివాయ. మహాశివుని జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఇంకా వాటి చరిత్ర అంటే శంకరుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఎందుకు వెలిశాడు, ఆ వివరాలు చూద్దాం. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, శివుని లింగ రూపంలోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో ఆ వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ మన సనాతన ధర్మం గురించి, ఇంకా మన టెంపుల్స్, మన సంస్కృతి గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను. ఈ ఛానల్లో వచ్చే ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? శివుడు దేవాది దేవుడు, ఆదిదేవుడు. ఇంకా శంకరుడు, బోళాశంకరుడు, ఈశ్వరుడు, ఇలా పలు పేర్లతో మనం పరమశివుని ఆరాధిస్తున్నాం. భక్తులు లింగాకారంలో ఉన్న శివునికి పూజలు చేయటం మన ప్రాచీన సాంప్రదాయం. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాల ప్రస్తావన రాక మానదు. ఇంకా మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగ దర్శనం కలగాలని కోరుకుంటారు. త్రిమూర్తులలో ఒక్క శివుణ్ణి మాత్రమే ఈ విశ్వంలో మూర్తి రూపంలోనూ ఇంకా లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. ఈ జ్యోతిర్లింగాలు శివుడి అనంత శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. జ్యోతిర్లింగం అంటే కాంతి చిహ్నం లేదా కాంతి స్తంభం అనే అర్థం కూడా వస్తుంది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే దివ్యక్షేత్రాలుగా ప్రాముఖ్యతను పొందాయి. జ్యోతిర్లింగాలను ఆకాశ వీధుల్లో నుంచి దర్శిస్తే అగ్నిస్తంభాల వలె దర్శనమిస్తాయని మన హిందూ సంప్రదాయంలో ఒక నమ్మకం. ఈ లింగాకారం శివుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని, అనంత శక్తిని సూచిస్తుంది. జ్యోతిర్లింగం ఆవిర్భావం. అసలు ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఇంకా ఈ జ్యోతిర్లింగాల దేవాలయాలకి అంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది? అష్టాదశ పురాణాలలో ఒకటైన శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ తన సృష్టి నిర్మాణ విరామ సమయంలో విష్ణువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విష్ణువు తన అనంత శేషు పాన్పుపై పడుకుని ఉంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో, నువ్వు నన్ను చూసి కూడా గౌరవం లేకుండా అలా పడుకునే ఉన్నావు. నేను ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడను, ఇంకా ఈ బ్రహ్మాండాన్ని రక్షించేవాడను. నేను కాలాతీతుడను, ఈ కాలం నేను చెప్పిన విధంగా నడుచుకుంటుంది అని గర్వంతో అంటాడు. అప్పుడు విష్ణువు, నువ్వు నా పుత్రుడవు, ఈ సమస్త జగత్తు నా రక్షణలో ఉంది, ఈ బ్రహ్మాండాలన్నీ నా కొనసాగల్లో ఉన్నాయి, ఈ లోకాలన్నీ సృష్టించిన నిన్ను సృష్టించింది నేనే అని ఇంకా మిక్కిలి గర్వంతో అంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో ఇలా అంటాడు, నీ పుట్టుక గురించే నీకు తెలియదు, అలాంటిది నేను నీ నాభి నుండి వచ్చిన కమలంలో జన్మించాను అంటావా? నేను స్వయంభుగా జన్మించాను అని అంటాడు. అలా బ్రహ్మ విష్ణుల వివాదం ముదిరి ఇద్దరు యుద్ధానికి సన్నద్ధమవుతారు. హంసవాహనం మీద బ్రహ్మ, గరుడ వాహనం మీద విష్ణు, ఇంకా వారిరువురు గణాలు కలిసి చాలా కాలం భీకరమైన యుద్ధం చేసుకుంటారు. అలా బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరిపై ఒకరు అత్యంత శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించి యుద్ధం చేసుకుంటూ యుద్ధంలో తలపడుతూ ఉంటారు. వారి యుద్ధానికి లోకాలు బీతిల్లి దేవగణాలు ఆందోళనలో మహాశివుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు మహాశివుడు వారి అహంకారానికి, ఆ వివాదానికి తీర్పు చెప్పేందుకు తన ప్రమదగణాలతో బయలుదేరి ఆకాశంలో అనంతమైన జ్యోతిస్తంభంగా మారి అక్కడ నిలిచాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరి అస్త్రాలు అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి అందులో అంతర్భూతం అయిపోతాయి. అంతా బ్రహ్మ విష్ణువులు అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆది అంతములు ఎక్కడ అని తెలుసుకోవటానికి నిర్ణయించుకుంటారు. విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం ఆదిని, బ్రహ్మ హంస రూపంలో అంతాన్ని కనిపెట్టాలని బయలుదేరారు. విష్ణువు ఎంత దూరం వెళ్ళినా దాని ఆదిని చేరుకోలేక తిరిగి తన యథాస్థానానికి వచ్చేస్తాడు. కానీ బ్రహ్మ తాను అగ్నిస్తంభం అంతానికి చేరుకున్నానని విష్ణువుతో అబద్ధం చెప్పి తన అబద్ధానికి సాక్షిగా అగ్నిస్తంభం శిరస్సు నుండి జారిన మగలి పువ్వు చేత కూడా అబద్ధం చెప్పిస్తాడు. అది విన్న ఆ విష్ణువు బ్రహ్మ చెప్పిన అబద్ధాన్ని గ్రహించక బ్రహ్మని గొప్పవాడిగా ఒప్పుకొని అతని సేవించి పూజిస్తాడు. అలా ఆ యుద్ధం ముగుస్తుంది. కానీ అలా అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికి ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుని చూసిన విష్ణువు ఆ పరమశివునికి నమస్కరించి తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు. అసత్యమాడిన బ్రహ్మదర్పాన్ని అణిచివేయాలని మహాదేవుడు తన నుదిటి నుండి ఒక మహాయోధుడిని సృష్టించి తనకి భైరవుడు అని నామకరణం చేసి తనకి తోడుగా గణాలను ఇచ్చి బ్రహ్మని శిక్షించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భైరవుడు ఆ గణాలతో బ్రహ్మదేవునిపై యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో విష్ణువుతో అసత్యమాడిన బ్రహ్మ యొక్క శిరస్సును ఖండిస్తాడు. అలా బ్రహ్మకు ఉన్న 5 శిరస్సులలో ఒక శిరస్సు ఖండింపబడి అప్పటి నుండి 4 శిరస్సులతో ఉంటాడు. కానీ భైరవుడు ఇంకా శాంతించక బ్రహ్మ యొక్క మిగిలిన శిరస్సులను కూడా ఖండించాలని తన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మని రక్షించాలని, బ్రహ్మ ఈ సృష్టి నిర్మాణాన్ని కొనసాగించాలని శివుని ప్రార్థించక మహాదేవుడు బ్రహ్మని క్షమించి వదిలేస్తాడు. అలా అప్పటి నుండి బ్రహ్మ 4 ముఖాలతో ఉంటాడు. అంతటా సమస్త దేవతలు మహాశివుని ప్రార్థించక మహాదేవుడు ఆ అగ్నిస్తంభం రూపాన్ని అనుమాత్రంలో అనగా చిన్న స్తంభం రూపంలోకి మారి శాంతించి అందరికీ దర్శనమిస్తాడు. అలా మహాశివుని ఆ అగ్నిస్తంభం ఉద్భవించినప్పుడు దాని ప్రకాశం భూమిపై 12 ప్రదేశాల్లో పడగా ఆ 12 ప్రదేశాలే 12 జ్యోతిర్లింగాలుగా ఈ భూమిపై ఏర్పడి అప్పటి నుండి మానవుల చేత పూజలు అందుకుంటున్నాయి.
అలా వెలసిన ఆ 12 జ్యోతిర్లింగాలు ఇంకా ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర మహిమల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో వెలసింది. శివపురాణం ప్రకారం దక్ష ప్రజాపతి అశ్విని, భరణి, కృతిక అనే పేర్లు గల తన 27 మంది పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి యందు మిక్కిలి అనురాగంగా ఉండి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. వారంతా ఒకరోజు తన తండ్రితో చంద్రుడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పి మొరపెట్టుకున్నారు. దక్షుడు చంద్రుడిని పిలిపించి ఇలా చెప్పసాగాడు: చంద్ర, నా కుమార్తెల 27 మందిని నీకిచ్చి వివాహం చేశాను. నువ్వు అందరినీ సమానంగా చూడాలి, కానీ ఒకరిపై ఎక్కువ అనురాగం, ఒకరిపై తక్కువ అనురాగం చూపకూడదు అని ధర్మాన్ని గ్రహించి భార్యలను జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు దక్షుడు. ప్రజాపతి అయిన దక్షుడు మాటని కాదనలేక చంద్రుడు సరే అన్నాడు. కానీ చంద్రుడు తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. మిగిలిన భార్యలు దక్షుడి దగ్గరికి పదే పదే వెళ్లి తమ గోడు చెప్పుకునేవాళ్ళు. అలా పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యం చేశాడని చంద్రుణ్ణి క్షయవ్యాధి పీడితుడకు కమ్ము అని శపించాడు దక్షుడు. చంద్రుడికి క్షయవ్యాధి సోకింది. చంద్రుడు క్షీణించగానే ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. రోజు రోజుకి కృషించి భరించలేక బ్రహ్మదేవుని దగ్గరికి పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు చంద్రుడు. ఆ విషయం అంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో, భూలోకంలో సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉంది. అది మహాశివుని జ్యోతిస్తంభం ప్రకాశం పడిన ప్రదేశం. అక్కడ శివలింగాన్ని స్థాపించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించు అని ఆయన అనుగ్రహంతో నీ కోరికలు సఫలం అవుతాయి అని చెప్పి పంపించాడు. చంద్రుడు అలా బ్రహ్మ చెప్పిన విధంగా శివుణ్ణి ఆరాధించి పూజలు చేశాడు. తన పూజకి శివుడు ప్రసన్నమయ్యి దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమనగా చంద్రుడు తన మామగారైన దక్షుడు తనకిచ్చిన శాపం గురించి చెప్పి తనని క్షయవ్యాధి నుంచి రక్షించమని చెప్పాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: చంద్ర, దక్ష ప్రజాపతి సామాన్యుడు కాడు, నవబ్రహ్మలలో ఒకడు. అతని వాక్కు తిరుగులేనిది. ఇకపై నీవు షోడశ కళ అనగా 16 కళల పరిపూర్ణుడై ప్రకాశించడం అనేది ఉండదు. కానీ లోకహితం కోరి నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. ఓ చంద్ర, ఇకపై నీ కళలు శుక్లపక్షంలో రోజుకి ఒకటి చొప్పున వృద్ధి చెంది పూర్ణిమ నాడు మాత్రం 16 కళలతో ప్రకాశిస్తావు. ఆ తరువాత కృష్ణపక్షంలో ప్రతిరోజు ఒక్కొక్క కళ నీ నుండి క్షీణించి అమావాస్య నాడు కళ అనేది లేకుండా క్షయిస్తావు అని వరమిచ్చాడు శివుడు. శంకరుని పలుకులకు సంతోషించిన దేవతలు అందరూ ఇలా అన్నారు: ఓ మహాదేవ, నీ అనుగ్రహం వలన లోకాలకి ముప్పు తప్పింది. మాదొక విన్నపం. జరిగిన దానికి నిదర్శనంగా పార్వతీదేవితో కలిసి ఈ క్షేత్రంలో స్థిరంగా ఉండిపో. చంద్రుని మీద కటాక్షం చూపినట్లే మానవుల మీద కూడా నీ కటాక్షం చూపించమని అడగగా తదాస్తు అన్నాడు శివుడు. అలా ఈ ప్రదేశంలో శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. అలా దేవతలు అక్కడ ప్రతిష్ఠించిన కుండాన్ని చంద్రకుండం అని అన్నారు. కుండం అంటే నీటి మడుగు అని అర్థం వస్తుంది. ఇంకా ఎవరైతే భక్తులు ఆ కుండంలో ప్రతిరోజు తప్పకుండా 6 నెలల పాటు స్నానం చేస్తారో వారి సమస్త వ్యాధులు నశిస్తాయి అని చెప్పారు. అలా చంద్రుని పేరుతో ఈ ప్రదేశంలో వెలసిన ఈ లింగమే సోమనాథ జ్యోతిర్లింగం.